ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా శుభాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో ఉదయకాల వాక్య ధ్యానాంశములలో భాగముగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుకుందాం. నినీవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినీవే వారు ఏ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిసయ్యులతోనూ సద్దుకయ్యులతోనూ మాట్లాడుతున్న సందర్భంలో నినీవే వారి గురించి వారితో ప్రస్తావించిన సందర్భంలోనిది అంశం. నినీవే వారు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. మనం గమనిస్తే నినీవే పట్టణము దేవుని దృష్టికి చాలా ఘోరమైనదిగా ఉంది. నినీవే పట్టణము చాలా పాప సంబంధమైన క్రియలు చేసి దేవునికి ఆయాసం కలిగించినటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి సమయంలో దేవుడు నినీవే ప్రజలను ప్రేమించి వారికి సువార్తను అందించటానికి యోనాతో దేవుడు మాట్లాడి యోనాను నినీవే ప్రాంతానికి పంపించినప్పుడు నినీవే పట్టణ ప్రజలకు యోనా ఒకరోజే దేవుని సువార్తను అందించారండి. ఒకమారే నినీవే పట్టణము దేవుని ఉగ్రతకు గురగుచున్నది కాబట్టి నినీవే పట్టణము దేవుని యొక్క ఉగ్రతను అనుభవించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరందరూ మారు మనసు పొందాలి అని ప్రకటన చేసినప్పుడు నిజానికి 3 రోజులు అక్కడ ప్రకటన చేయాలి, కానీ 3 దినాల పరిమాణమంతా ప్రకటన చేయాలి, కానీ ఒకే ఒక రోజు ఒక దిన ప్రయాణం అంతా పరిమాణం గల ప్రాంత ప్రజలకు దేవుని యొక్క సువార్తను అందించినప్పుడు నినీవే ప్రజలు దేవుని యొక్క ఆ సువార్తను విని వారు స్వాగతించారు. కాబట్టి దేవుని మాటలు మన హృదయంలోనికి మనం స్వాగతించాలి. లోక సంబంధమైన ఎన్నో విషయాలను మనం స్వాగతిస్తాం హృదయంలోనికి, కానీ దేవుని వాక్యాన్ని మనం స్వాగతించం. దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకోము. దేవుని వాక్యం మీద మనసు పెట్టము. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించటానికి మనం ఇష్టపడమండి. గమనిస్తే ప్రియ సంగమ, నినీవే ఈ పట్టణ ప్రజలు దేవుని యొక్క వాక్కు విని వారు మారు మనసు పొందారు. వారు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన తర్వాత వారు ఉపవాసం చేశారు. ఉపవాసం చేసిన తర్వాత వారు తమకి తగ్గించుకున్నారు. రాజు కూడా దేవుని యొక్క సువార్త విని ఆయన సింహాసనం విడిచి ఆయన నేల మీదకి వచ్చి బూడిదలో ఆయన కూర్చుని ఉపవాసం చేసినట్లుగా గోనె పట్ట కట్టుకున్నట్లుగా దేవుని వాక్యము యోనా గ్రంథం తెలియపరుస్తుంది. వాక్యం వింటున్నా నీవు వరుసగా ఈ యొక్క నినీవే ప్రజల యొక్క జీవన స్థితిని పరిశీలిస్తే వారు విశ్వాసం ఉంచారు, ఉపవాసం చేశారు, తమ స్థితిని విడిచి తగ్గించుకున్నారు, లోబడ్డారు. తర్వాతగా వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే వారు తమ దుర్మార్గమును విడిచిపెట్టేశారు. తమకు దేవునికి ఏ క్రియలైతే తమ ద్వారా ఆయాసం కలిగిస్తున్నావో ఆ క్రియలన్నీ విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే ఆ క్రియలు దేవునికి ఆయాసం కలిగించే క్రియలు మనం విడిచిపెడతామో దేవుని గొప్ప ఆశీర్వాదం పొందుకుంటాం. ఆ క్రియలు ఎప్పుడైతే దేవునికి ఆయాసం కలిగించే క్రియలు మనలో ఉంటావో అవి మనల్ని శాపానికి, నరకానికి, ఉగ్రతలోనికి, ప్రాణప్రయంలోనికి నడిపిస్తాయి. అందుకే ఆమోషు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఆమోషు గ్రంథంలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో 14వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి
మేలు వెదకండి. అలాగు చేసిన ఎడల మీరు అనుకుని చొప్పున దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉంటాడు. ఏమండి, ఇక్కడ కీడు విడిచి మేలును వెతకాలి. అలా మేలును వెతికినప్పుడు ఎప్పుడైతే నీవు కీడును విడిచిపెడతావో నీవు ఆశీర్వాదం పొందుతావు. గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో యోబు భక్తుడు 22వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇక్కడ యోబు భక్తుడి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న ఉపదేశం ఏంటనంటే నీవు సర్వశక్తుల వైపు తిరగాలి. నీవు ఈ యొక్క మాటల ద్వారా నీవు దిద్దుకోవాలి. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఒక చక్కటి మాట, అద్భుతమైనటువంటి దైవజనులు దేవదాసయ్య గారు అంట. స్త్రీని కానీ సిరిని కానీ ముట్టనటువంటి గొప్ప దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు ఒక మాట, దిద్దుకున్నవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎవరైతే దేవుని మాటలు విని దేవుని వాక్య ప్రకారం తమ యొక్క జీవితాన్ని సరి చేసుకుని లోక సంబంధం క్రియలు విడిచిపెట్టేసి లోక సంబంధం క్రియలను వారు అసహించుకుని దేవుని వైపు తిరుగుతారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అందుకే దావీదు అంటాడు, అయా ఇదిగో నా పాపాలు నేను కప్పుకుంటలేదు కానీ నీ పాద సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. 32వ కీర్తనలో ఒక మాట ఉంది, అతిక్రమాలు ఒప్పుకునేవాడే ధన్యుడు. కాబట్టి నినీవే ప్రజలు వారి అతిక్రమాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నారండి. వారు ప్రభు ద్వారా కనికరం పొందారు. అదే సమయంలో నినీవే ప్రజలు పాపులు ఇప్పుడు తీర్పురలయ్యారు. విమర్శ కాలంలో నినీవే ప్రజలు ఎలాగుంటారు అని వాక్యం చెప్తుందంటే వారు తీర్పు తీర్చే స్థితిలోకి వస్తారు. కాబట్టి నినీవే ప్రజలు పొందిన మారు మనసు నీకుందా? నినీవే ప్రజలు పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టినట్లుగా నీవు పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టగలిగితే నినీవే ప్రజలను శ్రమల నుంచి, వ్యాధుల నుంచి, ఇబ్బందుల నుంచి, మరణకరమైన పరిస్థితి నుంచి విడుదల చేసిన దేవుడే నిన్నును విడిపిస్తాడు, నిన్నును ఆశీర్వదిస్తాడు. అటు ఆశీర్వాదం దేవుడు నీకు అందించును గాక. ఆమేన్.